మన అందరికీ తెలిసిన కుందేలు తాబేలు కథతో మొదలెడుతున్నా. బట్ యూ కెన్ వాచ్ దిస్ వీడియో ఇన్ 1.5 స్పీడ్ టు సేవ్ యువర్ టైం. నౌ కుందేలు ఒకానొక రోజు అనగనగా ఒక రోజు కుందేలు వెళ్ళి తాబేలుని అడుగుతుంది, నీ ప్రతాపం ఏంటో నా ప్రతాపం ఏంటో చూసుకుందాం, రేస్కి రెడీయా అనేసి. తాబేలు ఏం చెప్తుంది, సరే ఒక 1 డే గ్యాప్ ఇవ్వు, రేపు వచ్చి మాట్లాడదాం దీని గురించి అనేసి. 1 డే అయిపోతుంది, తాబేలు వచ్చేసి సై అనేస్తుంది. అండ్ మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు దట్ లాస్ట్కి తాబేలే గెలుస్తుంది అనేసి. రైట్ నౌ ఇక్కడ మీరు కుందేలా తాబేలా అనేసి మీరు డిసైడ్ అవ్వాలి. బట్ బిఫోర్ దాట్ యూ హ్యావ్ టు టేక్ సమ్ పాయింట్స్ విచ్ ఆర్ టు బి కన్సిడర్డ్. నౌ కుందేలు పరిగెడుతుంది, ఇద్దరు రేస్ స్టార్ట్ అయింది, కుందేలు పరిగెత్తింది. అండ్ కొద్దిసేపటి తర్వాత కుందేలు ఏమనుకుంటుంది, తాబేలు నన్ను ఎక్కడ ఓడిస్తుందిలే, ఐ క్యాన్ టేక్ సమ్ రెస్ట్. ఆ తర్వాత నన్ను దాటిపోయినా కూడా నా ఎఫిషియన్సీతో నేను దాన్ని దాటేయగలను ఈజీగా అనేసి అనుకొని ఇట్ టేక్స్ అ న్యాప్. రైట్, సమ్ టైప్ ఆఫ్ సిఎస్టా అది తీసుకుని తర్వాత కొంతసేపు లేచేసరికి పరిగెత్తడం స్టార్ట్ చేస్తుంది, మళ్ళీ అదే కాన్ఫిడెన్స్తో. ఫైనల్గా అది టార్గెట్ రీచ్ అయ్యేసరికి దానికి అర్థమవుతుంది దట్ కాన్ఫిడెన్స్ వాజ్ యాక్చువల్లీ ద ఓవర్ కాన్ఫిడెన్స్. రైట్ నౌ ఇక్కడ నేను పాజిటివ్ విషయాలు అడుగుతున్నాను. అక్కడ కుందేలు అంత ఎఫిషియెంట్ ఉన్నప్పుడు వై డిడ్ ఇట్ నెగ్లెక్ట్ దట్? అండ్ అక్కడ ఎందుకు రెస్ట్ తీసుకుంది? ఇఫ్ యూ ఆర్ కుందేలు, ఐ థింక్ ఇట్స్ టైమ్ ఫర్ యూ టు నాట్ టు టేక్ ద రెస్ట్. రైట్, ఎందుకంటే మార్కెట్లో తాబేళ్ళు చాలా రెడీగా ఉన్నాయి. అండ్ ఇప్పుడు కూడా మనం మాట్లాడుతున్నా దే ఆర్ వర్కింగ్ అవుట్ ఆన్ దేర్ కేపబిలిటీస్ అండ్ అబిలిటీస్. నో, కుందేలు అక్కడ రెస్ట్ తీసుకోకపోయింటే ఐ థింక్ ఈ కథకి కుందేలే హీరో. ఇఫ్ యూ ఆర్ సచ్, ఇఫ్ యూ హ్యావ్ దట్ ఎఫిషియన్సీ, బిలీవ్ మీ, ఇట్స్ నాట్ యువర్ టైమ్ టు టేక్ ద రెస్ట్. ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, తాబేలు దగ్గరికి వద్దాం. ద టార్టాయిస్. ఈ టార్టాయిస్ ఏం చేస్తుంది, ఒకరోజు అడుగుతుంది. ఆ ఒక్క రోజులో ఏం చేస్తుంది తెలిసిన, కుందేలు గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇట్ గ్యాదర్స్. తనకు తెలుసు కుందేలు ఇలా సో అండ్ సో అనేసి దాని ఐడియాలజీ. అప్పుడు నెక్స్ట్ డే వచ్చి తాబేలు ఏం చేస్తుంది తెలిసిన, కుందేల్ని అడుగుతుంది, ఓకే రేస్ చేసుకుందాం కానీ స్ప్రింట్ వద్దు, మ్యారథాన్లోకి వద్దామని. స్ప్రింటే ఉంది, బచ్చాగాడు కూడా చేస్తాడు, లెట్ us గో ఫర్ మ్యారథాన్ అంటుంది. కుందేలు ఓవర్ కాన్ఫిడెంట్తో, ఐ మీన్ తనకు తెలియదు అప్పుడు కాన్ఫిడెంట్గా ఉంది అని అనుకొని, బికాస్ తాబేలు గురించి తెలిసి ఉంటుంది, అందరికీ తెలుసు. బట్ ఆ కాన్ఫిడెన్స్ అనేది, ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది తెలియక కుందేలు సరే అనేస్తుంది, మ్యారథాన్కి రెడీ అంటుంది, అక్కడే గెలిచేసింది. నౌ ఇక్కడ తాబేలు ఏం చేసింది, ఇట్ గ్యాదర్డ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇట్స్ వాట్ ఇస్ దిస్ అపోనెంట్. అలా మీరు ఈ ఎగ్జామ్లో మీరు చదువుతున్నారు అంటే డూ యూ హ్యావ్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్? ఒక్కసారి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అని అంటే నన్ను కానీ ఇంకొకరిని కానీ అడగాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ ద క్లారిటీ దట్ విచ్ యూ గో విత్. అండ్ ఆ క్లారిటీ జర్నీ మొత్తం ఉండాలి. ఈ రోజుతో రేపటికి మన డౌట్ వచ్చినా ఖచ్చితంగా టార్టాయిస్ రైస్ చేసేటప్పుడు దానికి డౌట్ వచ్చిండదు అనుకుంటున్నారా? డూ యూ థింక్ కుందేలు నేను దాటగలను లేదో అనేసి జర్నీలో అనిపించుంటుందా లేదా? ఖచ్చితంగా అనిపించుంటుంది. బట్ ఇట్ నెవర్ షుక్ హిస్ హెడ్ ఆర్ హర్ హెడ్. సో ఇట్ ఈస్ ద మోటో. ఒక్కసారి ఫిక్స్ అయ్యాము అని అంటే ఆ క్లారిటీతో ముందుకు వెళ్ళిపోవడమే. ఖచ్చితంగా డౌట్ వస్తుంది దారిలో, కానీ ఆ డౌట్ని పక్కన పెట్టేసి ముందుకు వెళ్ళిపోతేనే మన డెవలప్మెంట్ ఉంటుందనేసి మనకి ఈ కథలో తాబేలు చెప్తుంది. If you are such, I mean, you are starting slowly like a tortoise, yes, the game will be yours only when you will never shook your head. అస్సలు మనకు డౌట్ వచ్చినా కూడా మన ఎఫర్ట్ అనేది తక్కువ చేసుకోకుండా ఇంకా పెంచే మనం ముందుకెళ్తే తప్ప మనం యూ కాంట్ విన్ ద రేస్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, అక్కడ మీకు హెల్ప్ ఎక్కడ అవుతుందంటే, ఏ ఎఫిషియన్సీతో అయితే కుందేలు మాట్లాడి ఇప్పటి వరకు ముందుకెళ్ళి కాన్ఫిడెన్స్తో రెస్ట్ తీసుకుంటుందో అది మిమ్మల్ని గెలిపించేకే రెస్ట్ తీసుకుంటుంది. బిలీవ్ మీ, దిస్ ఈస్ ద యాక్చువల్ ట్రూత్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. కుందేళ్ళు చాలా ఉన్నాయి కానీ రెస్ట్ తీసుకుంటున్న కుందేళ్ళు పర్సంటేజ్ ఎక్కువ ఉంది. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఇట్స్ టైమ్ ఫర్ ద టార్టాయిస్ టు కమ్ అండ్ విన్ ద రేస్. ఎందుకు కొంతమంది విన్ అవుతారు అని అంటే, ఇట్ ఈస్ అగైన్ అ మల్టీ డైమెన్షనల్ వ్యూ. అందులో ఒకటి ఇది. సో ఫైనల్గా మీరు వాట్ ఇస్ దిస్ యాజ్ ఎ టార్టాయిస్, ఇఫ్ యూ వాంట్ టు విన్ దెర్ ఆర్ 2 things టు బి లర్న్డ్. అప్పుడే మనకి గెలుపు అనేది ఖచ్చితంగా అవుతుంది. వాట్ ఆర్ దోస్? సింపుల్, యూ నో ద అపోనెంట్. ఇఫ్ యూ ఆర్ వర్కింగ్ అవుట్ ఫర్ ద CGL, ఐ థింక్ ఒక 1.5 hourలో మీకు మొత్తం అర్థమైపోతుంది దిస్ అనేది. ఒకవేళ అర్థం కాకపోయినా పర్వాలేదు, యాజ్ యూ స్టడీ, యాజ్ యూ ప్రిపేర్, మీకు వాట్ ఇస్ దిస్ ఆన్ ద వేలో మీకు అర్థమైపోతుంది. అది చాలు, అంతకు మించి ఇంకొక ఏ గైడెన్స్ అవసరం లేదు. అండ్ బిలీవ్ మీ, అంతకు మించి మాట్లాడుతున్నారు అని అంటే యూ ఆర్ మేకింగ్ ద అదర్స్ టు విన్. మీ టైం వేస్ట్ చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్, ఇఫ్ యూ ఆర్ అ టార్టాయిస్, డూ నాట్ వేస్ట్ యువర్ టైం. నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ టైం. రైట్, ఇక్కడ కుందేలు ఆ టైంని మిస్ చేసుకుంది, అదే మీరు యూటిలైజ్ చేసుకుంటున్నారు. సో లెట్ ద తోపులు ఉన్నాయి, ఆ తోపులందరూ CGL రాయని,
బట్ మీరు రాస్తున్నారు, మీరు వాళ్ళకి పోటీ ఇస్తున్నారు అని అంటే యూ ఆర్ స్లోలీ దో సక్సెస్ఫుల్లీ వర్కింగ్ అవుట్ ఆన్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ బేసిక్స్ అండ్ ఆన్ యువర్ ప్రాక్టీస్. ద క్లారిటీ, ద క్లియర్ మైండ్ hits the target very clearly, successfully, efficiently and happily. This is it. Who are you? Finally, కుందేలా తాబేలా. కుందేల్లో రెస్ట్ తీసుకుంటున్న కుందేలు అయితే యూ హ్యావ్ టు వేకప్ బికాస్ దెర్ ఆర్ మెనీ వేకన్సీస్. మోర్ ఓవర్ ఇఫ్ యు ఆర్ అ టార్టాయిస్, అగైన్ చెప్తున్నాను చూడండి, రెస్ట్ తీసుకుంటున్న టాయిస్లు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళని మీరు గుర్తుపెట్టుకొని కాన్ఫిడెంట్గా వెళ్ళిపోవడమే. దిస్ ఇస్ ఇట్ అండ్ దిస్ ఇస్ ఆల్. లెట్ మీ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. గుడ్ డే.